హాయ్ గైస్. ఈరోజు బిగ్ బాస్ షో ఎలా అనిపించిందండి? మనకు ఆల్రెడీ నేను ఎపిసోడ్లో వచ్చిందని నిన్ననే రివ్యూ చేసి నా ఛానల్లో ఉంటుంది చూడండి. రివ్యూ కంప్లీట్ చేసి పెట్టానండి. నా ఛానల్ పేజ్కి వెళ్ళేసి నా రివ్యూ చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు లైవ్ విషయం చూసినట్లయితే లైవ్లో మనీ టాస్క్లు జరిగినాయండి. మనీ ఇంక్రీజ్ టాస్క్లు అనేవి జరిగాయి కంటిన్యూగా. ఆ టాస్క్ వివరాలు చూసినట్లయితే మనీ అంటే వీళ్ళ క్లయింట్స్ల మధ్య గేమ్ ముగ్గురు క్లయింట్స్ల మధ్యనే గేములు జరుగుతాయి. ఈ గేమ్ ఏంటంటే ముగ్గురు క్లయింట్స్లు ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుందో గేములు ఆడి ఎక్కువ అమౌంట్ని ఏ క్లయింట్స్ అయితే ఎక్కువ అమౌంట్ను గెలుచుకుంటుందో ఆ గెలుచుకున్నటువంటి అమౌంట్ను మాత్రమే ప్రైజ్ మనీలో యాడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది అసలు గేము. అయితే ఈరోజు ఫస్ట్ గేమ్ వచ్చేసి 25,000 పెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ గేమ్ ఏంటంటే ప్లాస్మా పైన పేర్లు అయితే ఎవరైతే వస్తాయో వాళ్ళు మాత్రమే గేమ్లో పార్టిసిపేట్ చేయాలన్నట్టు. అక్కడ వచ్చేసి విష్ణుప్రియది, సోనియాది, మణికంఠది పేరు రావడం జరుగుతుంది. ఇది 25,000 గేమ్ పెట్టడం జరిగింది. స్విమ్మింగ్ పూల్ గేమ్ అంటే ఈ స్విమ్మింగ్ పేర్లు వచ్చిన వెంటనే విత్ ఇన్ 15 సెకండ్లలోనే స్విమ్మింగ్ పూల్లో దూకాలి. ఎవరైతే స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ దూకుతారో వాళ్ళకు ఈ 25,000 ప్రైజ్ మనీ అనేది గెలుచుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి పేర్లు వచ్చినాయి విష్ణుప్రియ, సోనియా, మణికంఠ నేమ్స్ రాగానే వెంటనే విష్ణుప్రియ వెళ్ళేసి స్విమ్మింగ్ పూల్లో దూకడం జరిగింది. ఈ గేమ్ విష్ణుప్రియ టీం వాళ్ళు విన్ అవ్వడం జరుగుతుంది, అంటే నైనిక టీం వాళ్ళు విన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ గేమ్ వచ్చేసి నైనిక వాళ్ళ టీం విన్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ గేమ్ విషయానికి వచ్చేసినట్లయితే సెకండ్ గేమ్లో మన నిఖిల్ టీం విన్ అవుతుంది. అసలు ఆ గేమ్ ఏంటిదని చూసినట్లయితే ఆ గేమ్ ఏం లేదండి, ఫిజికల్ గేమ్స్. ఇంత ముందుకు ఈ అన్ని సీజన్లలో జరిగినాయి. ఈ గేమ్ ఎలా అంటే కొన్ని బాల్స్ అంటే ఏమంటారు బాల్స్ ఉంటాయి, మధ్యలో తాడు ఉంటుంది. ఆ తాడును ముగ్గురు మూడు వైపులా పట్టుకోవాలి. అంటే 3 టీములు కదా, ముగ్గురు 3 వైపులా తాళ్ళు పట్టుకొని ఆ కొన్ని బాల్స్ ఎవరి కలర్ అంటే ఎవరి టీం కలర్లో అలాంటి బాల్సే ఉంటాయి. బుట్ట కూడా అలాంటి బుట్ట అదే కలర్లో బుట్ట కూడా ఉంటుంది. మధ్యలో తాడు ఉంటుంది. ఆ తాడును పట్టుకోవాలి, తాడు వదలకూడదు. గేమ్ ఆడుతున్నంతసేపు తాడు ఎవరైతే వదులుతారో వాళ్ళు గేమ్ నుండి డిస్క్వాలిఫై అయినట్టు. ఇప్పుడు తాడును పట్టేసుకుని ఆ బాల్స్ను తీసి ఆ బుట్టలో వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్ స్టార్ట్ అవుతుందండి. ఈ గేమ్ ఎవరెవరి మధ్య జరిగింది? పృథ్వీ, నిఖిల్, నబీల్ మధ్య ఈ గేమ్ అనేది జరిగింది. ఈ గేమ్ వచ్చేసి ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిన వెంటనే నిఖిల్ ఒక 4-5 అంటే 5-6 బాల్స్ బుట్టలో వేయడం జరిగింది. నబీల్ కూడా 2-3 వేయడం జరిగింది. తర్వాత పృథ్వీ కూడా 2-3 వేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళ మధ్య గట్టిగా లాక్కోవడం, అంటే ఫిజికల్ గేమ్ ఇది. గట్టిగా లాక్కోవడం వల్ల మన నబీల్ చెయ్యి ఊడి అతను డిస్క్వాలిఫై అవుతాడు. అంటే గేమ్ తాడు వదలడం వల్ల డిస్క్వాలిఫై అయినట్టు. నబిల్ది తాడు వదిలిపెడతాడు, అతను గేమ్ నుండి డిస్క్వాలిఫై అయిపోతాడు. నెక్స్ట్ పృథ్వీకి మన నిఖిల్కి మధ్యనే చాలాసేపు జరుగుతుంది. ఆ తర్వాత పృథ్వీ కూడా మర్చిపోయి వదిలేస్తాడు. వదిలేయడం వల్ల పృథ్వీ కూడా డిస్క్వాలిఫై అవుతాడు. ఆల్రెడీ బుట్టలో ఎవరైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్గా ప్రకటించబడుతుంది. అప్పటికెల్లా పృథ్వీ వదిలే లోపలనే మన నిఖిల్ వాళ్ళ బుట్టలో ఎక్కువ బాల్స్ ఉండడం వల్ల నిఖిల్ వాళ్ళ టీము విన్ అవ్వడం జరుగుతుంది. ఆ టీము విన్ అయిన ప్రైజ్ మనీ ఎంత అంటే 50,000, 50,000కి ఈ గేమ్ పెట్టడం జరిగింది అన్నట్టు. 50,000కు వీళ్ళకి ఈ గేమ్ పెట్టడం జరిగింది. $50,000 ప్రైజ్ మనీ అనేది ఈ నిఖిల్ వాళ్ళ టీము. సెకండ్ గేమ్ వచ్చేసి నిఖిల్ వాళ్ళ టీం విన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ గేమ్ కూడా జరిగిందండి. థర్డ్ గేమ్ కూడా ఏం గేమ్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ గేమ్ పెట్టడం జరిగింది. థర్డ్ గేమ్ వచ్చేసి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? యస్మిని, నైనిక, మన మణికంఠ ఈ ముగ్గురు మధ్య జరుగుతుంది. సంచాలకులకు వచ్చేసి మన సీత చేయడం జరుగుతుంది. ఈ గేమ్ ఏంటంటే బిగ్ బాస్ అయితే ఏ పేర్లు అయితే చెప్తారో ఆ పేర్లను స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయడం. ఇంతకుముందు సీజన్లో చాలా సీజన్లలో ఈ గేమ్స్ జరుగుతూనే వచ్చినాయి. ఈ గేమ్లో వచ్చేసి మన మణికంఠ పర్ఫెక్ట్గా రాసేసి ఈ గేమ్లో మణికంఠ విన్ అవ్వడం జరుగుతుంది. ఈ గేమ్ ప్రైజ్ మనీ వచ్చేసి 70,000, 70,000 ప్రైజ్ మనీ అన్నట్టు. ఈ గేమ్లో మణికంఠ విన్ అయినట్టు ఎవరి టీము విన్ అయినట్టు? నిఖిల్ టీము విన్ అవ్వడం జరుగుతుంది. ఈ నిఖిల్ టీము ఫస్ట్ 50,000, ఇప్పుడు 70,000, 70,000 మొత్తము 1,20,000 ఈ నిఖిల్ టీం గెలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్లో అంటే హైయెస్ట్లో నిఖిల్ వాళ్ళ టీము ఉండడం జరుగుతుంది. ఎక్కువ అంటే 2 గేమ్లు గెలుచుకొని నిఖిల్ వాళ్ళ టీం వచ్చేసి 1,20,000 గెలుచుకొని ఈ నిఖిల్ వాళ్ళ టీము ఫస్ట్ పొజిషన్లో ఉన్నదండి. ఇది ఈరోజు జరిగినటువంటి లైవ్లో జరిగినటువంటి గేమ్స్ వివరాలు. నెక్స్ట్ దీని తర్వాత కూడా చాలా గేమ్స్ జరిగాయి, దాని వివరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ గురించి మాట్లాడుకుందాము. నిఖిల్కు గేమ్ పతనానికి కారణం ఎవరు? అసలు నిఖిల్ ఈరోజు మొత్తం లైవ్లో చూసినట్లయితే నిఖిల్ ఏంటి డల్గా మూడిగా కనపడము, సోనియా బాధపడము, నిఖిల్ బాధపడము, మన ఎవరు విష్ణుప్రియ బాధపడడం ఇలాంటివి జరుగుతున్నాయి. నిఖిల్ ఏంటంటే నిఖిల్కి సోనియాకి మధ్య ఏం జరుగుతుందన్నది అర్థం కావట్లేదు. హౌజ్లో అతను బాధపడుకుంటూ తిరుగుతూ హౌజ్లో మోడిగుంటూ ఈమె నిఖిల్ తినట్లేదని ఈమె బాధపడడం, నిఖిల్గా తినురా అని చెప్పేసి ఇంకొలతో చెప్పించడం ఇలాంటివి జరుగుతూనే ఉంది హౌజ్లో.
ఈ అమ్మాయి నేను అనుకున్నా ఈ రోజు గేమ్ ఆడినాక నాకు అనిపించింది నిఖిల్ ఆ అమ్మాయికి కొంచెం దూరంగా ఉంటేనే బాగా గేమ్ ఆడతాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంత్ నిఖిల్లో బాగానే ఉంటుంది కాబట్టి నేను నిఖిల్ బాగా ఆడతాడని నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేసిన. ఆల్రెడీ నిఖిల్ కూడా ఈ రోజు చూపించిండు. బాల్ గేమ్లో లాక్కోవడం వల్ల నిఖిల్ లాక్కునే గేమ్ కదా, ఫిజికల్ గేమే కదా, ఆ గేమ్లో నిఖిల్ కూడా విన్ అవ్వడం జరిగింది కదా. అప్పుడు అనిపించింది అప్పటికెల్లా ఈ అమ్మాయితో దూరంగానే ఉంటుండు. వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. మాటలు లేకపోవడం ఈ అబ్బాయి మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోయిండు. ఆడడా అనుకున్నా బాగానే ఆడిండు. ఈ గేమ్ ఆడి నిఖిల్ టీం విన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి సోనియా నిఖిల్ను పృథ్వీని ఇద్దరిని తన గుప్పిట్లో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది సోనియా ఈ మాటలతోటి. మళ్ళీ ఇంకా అదే విధంగా ఈ అమ్మాయి ఇద్దరిని గుప్పిట్లో పెట్టుకోవడం కాకుండా ఈ అమ్మాయి విష్ణుప్రియ పైన అంటే చాడీలు చెప్పడం కూడా స్టార్ట్ చేసింది. అంటే బ్యాక్ పిచ్చింగ్ అంటారు కదా, బ్యాక్ పిచ్చింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఏంటంటే నీకు మన ప్రేరణను మన విష్ణుప్రియ ఇద్దరు ఆడుకుంటారు ఒకరి తర్వాత ఒక జ్యూస్ బాటిల్ పట్టుకొని నాకి అని చెప్పేసి ఆడుకుంటుంటే వాళ్ళిద్దరు ఆడుతుంటుంటే ఈ అమ్మాయి అంటుంటుంది అన్నట్టు వెనక ఎవరితో కూర్చొని మాట్లాడుతుందంటే నబిల్తో అనుకుంటా. నబిల్తో కూర్చొని అంటుంది ఆ లైవ్లో ఏమంటుంది, ఈ అమ్మాయి విష్ణుప్రియ మామూలు పర్సన్ కాదు, ఈ అమ్మాయి మన నిఖిల్ని రెచ్చగొడుతుంటుంది. నిఖిల్ని విష్ణుప్రియను మన ప్రేరణ ఇద్దరు కలిసి నిఖిల్ రెచ్చగొడుతుంటుంది. అసలు ఆ అమ్మాయి మంచి బ్యాడ్ బిహేవియర్ ఉంటుంది అమ్మాయిలో. నేను అనుకున్నా విష్ణుప్రియ మంచిదే పాపం, అమ్మాయి అమాయకత్వంగా ఉంటుంది అనుకున్నా, కానీ బ్యాడ్ బిహేవియర్ ఉంది ఆ అమ్మాయిలో, నిఖిల్ను రెచ్చగొడుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా అంటే ఎవరైనా ఏదైనా చేసిరనుకో వాళ్ళ గురించి లాగుతుంటుంది, వాళ్ళ గురించి వెనక మళ్ళీ బ్యాక్ పిచ్చింగ్ చేయడం జరుగుతుంటుంది. ఈ రోజు అర్థమైంది. ఈ రోజు ఇంతవరకు ఈ అమ్మాయి అంటే టాకింగ్ చేయడం అంటే మాట్లాడడానికే ఉంది అనిపించింది నాకు. ఎందుకంటే గేమ్లో ఫిజికల్ గేమ్ కాదు, మామూలుగా స్విమ్మింగ్ పూల్లో దూకే గేమ్ కూడా ఈ రోజు అమ్మాయి ఆడలేకపోయింది. సోనియాకి వస్తే ఫస్ట్ టైం టాస్క్ ఎట్లా ఆడుతుందో నేను కూడా చూద్దాం అనుకున్నా. ఈ అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో దూకే గేమ్ కూడా సరిగ్గా ఆడలేకపోయింది. ఓన్లీ మాట్లాడడానికే ఉందని అనిపించింది నాకైతే సోనియాలో. నెక్స్ట్ విష్ణుప్రియని చూస్తే ఎందుకో తెలియదు అసలు ఏమంటారు విషం కక్కినట్టుగా, పాము విషం ఎట్లా కక్కుతుందో ఈ అమ్మాయి కూడా మనసులో ఉన్న మాటలన్నీ కక్కేస్తుంటుంది. విష్ణుప్రియ మీద లేనిపోని చాడీలని చెప్పుకుంటూ తిరుగుతుంది అనిపించింది నాకైతే హౌజ్లో. నాకు ముందు ఇట్లనే చేసుకుంటూ పోతే మాత్రం ఈ అమ్మాయి సోనియాకి మాత్రం ఓటింగ్ అనేది ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గిపోతుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఇష్టపడరు కదా, ఈ అమ్మాయి ఏంది ఇలా చేస్తుందని చెప్పేసి ఆడియన్స్ కూడా ఇష్టపడరు. నేను అనుకున్న ఈ అమ్మాయి మంచి తెలివితేటలు ఉన్నాయి, ఈ అమ్మాయి టాకింగ్ పవర్ బాగుంది కదా, ఎంత పెద్ద వాళ్ళనైనా కూడా అంటే తన గుప్పిట్లో తీసుకోగలుగుతుంది, తను మాటలతోనే ముందుకెళ్ళగలుగుతుంది అనుకున్నా. కానీ నాకైతే అనిపిస్తుంది ఈ రోజు గేమ్ చూసిన గేమ్ బాగా ఆడలేదు. ఈ మాటలు కూడా నోటికి ఎంత వస్తే అంత అద్దు మీరినట్టుగానే మాట్లాడుతుంది. నేను ఇట్లనే మాట్లాడతా, నేను అలానే మాట్లాడతా, నేను ఈరోజు నిఖిల్ అన్నదంట, అరే నువ్వు వీక్ కంటెంట్ వీక్ రా, నువ్వు వీక్ కంటెస్టెంట్స్ రా అని చెప్పేసి వీక్ అనడం వల్ల నిఖిల్ ఫీల్ అయిందంట. నిఖిల్ అదే అబ్బాయి నవీన్తో చెప్తుండే ఇట్లా అన్నదిరా నన్ను, ఇట్లా అంటే నేను ఫీల్ అయినరా అని చెప్పేసి నిఖిల్ చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి అరే నువ్వు ఎందుకు చెప్పినవరా ఇట్లా ఎందుకన్నవరా అని చెప్పేసి నవీన్ అమ్మాయిని అడుగుతుంటే సోనియాను నేను అట్లనే అంట బరాబర్ అంట, నాకు అనాలనిపించింది అంట, అట్లాంటి వాళ్ళతో నేను వీక్ వాళ్ళతో నేను తిరగను, నాకు వీక్ కంటెస్టెంట్స్ అంటే నాకు నచ్చరు అని చెప్పేసి ఈ అమ్మాయి అనడం జరిగింది. ఆ విధంగా అంటే ఎవరినన్నా ఏమంటారు డౌన్ చేయడానికి ఫస్ట్ వాళ్ళని ఏదో ఒక రకంగా ఫోక్ చేస్తూ వాళ్ళని డౌన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది అనిపించింది నాకైతే ఈ అమ్మాయి. మళ్ళీ ఇటు వచ్చేసి విష్ణుప్రియ మీద కూడా పడి విష్ణుప్రియని కూడా ఇలాంటి మాటలతోనే కొంచెం డౌన్ చేస్తుంటుంది అన్నట్టు ఈ అమ్మాయి ఇలా చేస్తుంది హౌస్లో. నాకైతే ఈ అమ్మాయి ముందు ఇట్లా చేసుకోకపోతే హౌస్లో ఎక్కువ రోజులు ఉండడం కష్టమే అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి సంచాలకులుగా ఈరోజు ఆడినటువంటి గేమ్ ఉంది కదా, మన సీతాకు మణికంఠకు మధ్య జరిగినటువంటి గేమ్లో వచ్చేసి 250 గ్రామ్స్ మర్మరాలు తీసుకురమ్మని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు కదా. ఆ గేమ్లో సంచాలకులుగా ఎస్మి ఫెయిల్ అయిందా అని అంటే మ్యాక్సిమంగా ఏంటంటే ఏ గేమ్లో కానీ దగ్గరగా ఉన్నటువంటి క్వాంటిటీని తీసుకుంటారు. అక్కడ తీసుకుని ఉంటే బాగుండేమో. మణికంఠ 290 అంటే 290 గ్రామ్స్ తీసుకొచ్చాడు. 250కి 290 గ్రామ్స్ అంటే తీసుకొచ్చాడు, దగ్గరగా ఉంది కదా, దాన్ని ఆమె కన్సిడర్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకు. చేయలేదు అక్కడ. ప్లస్ ఏంటంటే ఆ గేమ్ డిస్క్వాలిఫై చేసింది. ఒకవేళ ఆ అబ్బాయి అక్కడ గేమ్ విన్ అయినా కూడా ఆ గేమ్లో అతను విన్ అయినా కూడా ఏమయ్యేది, ఇక్కడ టై అయ్యేది. గేమ్ టై అయినప్పుడు బిగ్ బాస్ ఇంకో గేమ్ పెట్టేవాడేమో అనిపించింది నాకు. ఈ అమ్మాయి కొంచెం సంచాలకులుగా ఆమె వైపు నుంచి చూస్తే, ఎందుకంటే ఇప్పుడు చెరొక గేమ్ విన్ అయ్యారు, సెకండ్ గేమ్ వచ్చేసి డిస్క్వాలిఫై చేసింది, అప్పుడు ఇద్దరికి నష్టం లేదులే. కానీ ఇక్కడ చూస్తే ఒక పరంగా చూసినట్టే మణికంఠది కూడా విన్ అవుతాడు కదా, ఆ గేమ్లో దగ్గరగా ఉన్నాడు కదా మనకు కూడా అనిపిస్తుంది. ఒకవేళ మణికంఠ టీం విన్ అయ్యి ఉంటే మాత్రం నిఖిల్ టీంకి రేషన్ వచ్చేది. నిఖిల్ టీం ఇద్దరే రేషన్ తినేవాళ్ళు. ఇంతకుముందు అంటుండే మన నిఖిల్ అంటుండే, అరే మనం విన్ అయ్యి ఉంటే నాకు బాధేసిందిరా, ఒకవేళ మనం విన్ అయితే మన ఇద్దరమే తింటాము,
వాళ్ళు ఓడిపోతే మాత్రం అందరు 5గురు పస్తులతో ఉండేవాళ్ళరా. అందుకే నాకు బాధేసి నేను ఆ గేమ్‌లో నువ్వు ఆడుతున్నంతసేపు నేను కూడా భయపడినారా. నువ్వు విన్ అవ్వాలని ఉంది నాకు. అక్కడ నువ్వు విన్ అయితే వాళ్ళు లూజ్ అయిపోతారు. వాళ్ళకి రేషన్ లేకుండా పోతది కదా! మనం ఇక్కడ ఇద్దరమే బాధపడతాం. అక్కడ 5గురు బాధపడతారు కదా! నేను కూడా ఫీల్ అయినారా అని చెప్పేసి ఇంతకు ముందే డిస్కషన్ చేస్తుంది మనీతోని. అక్కడ నాకు కూడా నిఖిల్ నచ్చిండు పాపం. నిఖిల్ అందరికంటే ఈ 5గురు కోసం కూడా ఆలోచించిండు అనిపించింది నాకు. ఈ అమ్మాయి యస్మిని చేసిన మిస్టేక్ వల్ల ఈ 5గురు కడుపు నిండా తిన్నారు. ఇక్కడ నిఖిల్‌ను, మణికంఠ వీళ్ళిద్దరు ఎండబెట్టుకోవడం అయింది కడుపు. బిగ్ బాస్ ఆల్రెడీ కూరగాయలు వెజిటేబుల్స్ ఇచ్చిండు అనుకోండి. ఆ వెజిటేబుల్స్ ఏంటి బాయిల్ చేసుకొని ఉడకబెట్టుకొని తినమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రేషన్ అంటే మన రాగి జావాను కొన్ని వెజిటేబుల్స్ ఇవ్వడం జరిగింది. బాయిల్ చేసుకొని అంటే ఉడకబెట్టుకొని తినాలని చెప్పేసి అనడం జరిగింది. వీళ్ళు ఆ విధంగా పాటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ రిజల్ట్ చూద్దాం. నాకైతే ఒక ఒక కోణంలో చూస్తే మాత్రం యష్మిని చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. ఒక కోణంలో చూస్తే యష్మిని రాంగ్ స్టెప్ వేసింది కదా. ఇక్కడ విన్ అయితే మణికంఠ టీం విన్ అయ్యేవాళ్ళు కదా. అంటే మణికంఠ టీంకి ఇంకో ఛాయిస్ వచ్చేది కదా. టై అయ్యేది. టై అయినప్పుడు బిగ్ బాస్ ఇంకో గేమ్ పెట్టేది. అలా ఎవరో ఒకరు విన్ అయ్యేవాళ్ళు కదా అని నాకు అనిపించింది. మణికంఠ రేజ్ చేసిన పాయింట్ కరెక్టే. అది రేపు నాగార్జున సార్ వచ్చిన తర్వాత కూడా మణికంఠ అడుగుతానన్నాడు. అడగడమే బెటరు. ఈ అమ్మాయికి అర్థం కాలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ గురించి అర్థం కాలేదు. ఫస్ట్ టాస్క్ స్టార్ట్ కాగానే యష్మిని ఏడ్చింది. నాకు నేను సజ్జలకులుగా చేయలేనేమో అని చెప్పేసి భయపడి ఏడ్చింది. దాని తర్వాత ఆడింది, అంటే వాళ్ళతో పాటు తిరిగింది, ఆడింది. అక్కడ వరకు అన్ని పర్ఫెక్ట్గా చేసింది. కానీ అక్కడ అదొకటే మిస్టేక్ చేయడం అనేది నాకు కూడా కొంచెం అనిపించింది. నాకు అయ్యో ఇచ్చుంటే బాగుండేమో, అబ్బాయి బాగానే ఆడిండిగా మణికంఠ అని అనిపించింది నాకు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ రిజల్ట్ చూసినట్లయితే విష్ణుప్రియకు వచ్చేసి 27 అమ్మాయికి పడుతున్నాయి. సారీ, విష్ణుప్రియకు 27 పడుతున్నాయండి. నిఖిల్కి వచ్చేసి 30% ఓటింగ్ పడుతుంది. విష్ణుప్రియకేమో 27% ఓటింగ్ పడుతుంది. నిఖిల్కి వచ్చేసి 30%, 28 అట్లా ఆ రేంజ్లో పడుతుంది ఓటింగ్ రిజల్ట్. నెక్స్ట్ వచ్చి టాప్ 1లో మాత్రం నిఖిల్ ఉన్నాడు. టాప్ 2లో మాత్రం విష్ణుప్రియ ఉన్నది. తర్వాత మణికంఠ 14% ఓటింగ్ మణికంఠ పడుతుంది. దాని తర్వాత వచ్చేసి నైనికకు వచ్చేసి 8 నుంచి అంటే 8-9% మణికంఠ పడుతుంది. అదే శేఖర్ భాషకు వచ్చేసి కూడా 8-9% పడుతుంది. పృథ్వీకి వచ్చేసి 8% పడుతుంది. తర్వాత సీతకు వచ్చేసి 8-9% సీతకు పడుతుంది. ఆదిత్య ఓం ఉన్నారు కదా, ఆదిత్య ఓంకి మాత్రము 6% ఓటింగ్ పడుతుంది. ఈ వీక్లో ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే మాత్రము ఆదిత్య ఓం మాత్రం ఇంటికి వెళ్ళే పొజిషన్ మాత్రం కనబడుతుంది. ఇప్పుడైతే ఆదిత్య ఓం డేంజర్లో ఉన్నాడు. పృథ్వీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా పోతారు. నాకు తెలిసి అయితే ఆదిత్య ఓం ఇంటికి పోతాడు కావచ్చు అనిపిస్తుంది. కంటెంట్ ఏం లేదు ఆదిత్య ఓంలో. హౌస్లో కంటెంట్ ఎక్కువ ఏం కనిపించట్లేదు కాబట్టి అతను ఇంటికి వెళ్తాడేమో అని అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు అనిపించింది విష్ణుప్రియ, మణికంఠ ఇద్దరు ఈ గేమ్ ఆడిరు కదా. స్విమ్మింగ్ పూల్ దూకే గేమ్ ఉంది కదా, అది పర్ఫెక్ట్గా ఆడిరు. మణికంఠ మాత్రం బాగా ఇంప్రూవ్ అయ్యాడు. గేమ్లో కానీ మాట తీరు కానీ అన్నిట్లో కానీ ఇంప్రూవ్ చేసుకున్నాడు. పర్ఫెక్ట్గా ఆడుతున్నట్టు అనిపించింది నాకు. మణికంఠ విష్ణుప్రియ ఈరోజు బాగా నచ్చారండి. దాని తర్వాత సోనియాని చూస్తే నాకైతే చిరాకు అనిపిస్తుంది. అంతా డల్గా ఉండడము, కూర్చొని ఒక దగ్గర కూర్చోవడము. నిఖిల్తో క్లోజ్గా నిఖిల్ ఈ రోజు మాట్లాడుంటే నిఖిల్ దగ్గరనే పులిగూర కలుపుతుంటూ కూర్చునేది. ఇలా నిఖిల్ మాట్లాడకపోతే ఎక్కడో ఒక దగ్గర కూర్చోవడం. ఇలా ఫుటేజ్ కూడా అమ్మాయి తక్కువనే కనిపించింది నాకైతే. ఇది ఈరోజు జరిగింది. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే నా దగ్గర వచ్చినాక నేను మీకు ఇంకో వీడియో చేసి చెప్తానండి. ప్లీజ్ నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.